మహేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనకి ఆ, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది బాగా పాపులర్. ఈ మధ్య కాలంలో ఆ ఖ్యాతి కొంత తగ్గుతోందా అనిపిస్తుంది. దేనికంటే కేజ్రీవాల్ గారి అరెస్ట్ విషయంలో కరెక్ట్గా ఎన్నికల కోడ్ తర్వాత జరిగింది. దాన్ని దేశంలో చాలా ఇండియా కూటమి పక్షాలన్నీ ఖండించాయి. ఆ, కొంచెం చిత్రంగా ఏంటంటే ముందు జర్మనీ కూడా స్పందించింది సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కానీ వీటిలో కానీ స్పందించిన జర్మనీ కేజ్రీవాల్ గారి విషయంలో స్పందించింది. ఏమని? మేము భారతదేశం నుంచి నిష్పాక్షికమైనటువంటి ఒక న్యాయ విచారణ జరగాలని ఆశిస్తున్నాము అని స్పందించింది. దానికి మన ఆ, భారత విదేశాంగ శాఖ కూడా ఇది మా అంతర్గత వ్యవహారం స్పందించింది. కానీ ఇవాళ తాజాగా అమెరికా కూడా స్పందించింది సార్. ఇదే తీరులో సేమ్ వర్డింగ్ లో అమెరికా కూడా స్పందించింది. అంటే ఎలా చూడాలి సార్? అంటే ఆ, అన్ని దేశాలు కూడా కాస్త కాస్త ఐబ్రోస్ అంటారు కదా, రేజింగ్ ద ఐబ్రోస్ అని ఇంగ్లీష్ లో. అలా ఆ, మన మన దేశంలో మీడియాని తొక్కేసినంత మాత్రాన ప్రపంచ మీడియా ఏమన్నా డేగ కళ్ళతో చూస్తోందా, ఏం జరుగుతుంది అనుకోవాలా? మీరు ఎలా చూస్తుంది? డెఫినెట్ గా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం కీర్తించుకుంటాం. వాస్తవం కూడా. ఇవాళ 100 కోట్ల మంది పైగా ప్రజలు అధికార మార్పిడిని చాలా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుంటారు. ఇంత పెద్ద మంది, ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లు ఒక ప్రభుత్వానికి ఓటేయటం, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయటం అనేది బహుశా బహుశా కాదు, ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేదు. మరి అటువంటి దేశంలో మరొకసారి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని, పరిణామాన్ని డెఫినెట్ గా ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తాయి. ఇదే సందర్భంలో కేజ్రీవాల్ గారి అరెస్టు, ఎస్, చాలా కీలకంగా చర్చనీయాంశమైన అంశం. నేను గతంలో వేరే ఛానల్స్ లో మాట్లాడుతూ కూడా అదే చెప్పాను. నేను ఈ రోజు గత సంవత్సరాల కాలంగా విచారణ జరుగుతూ ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద. లెఫ్టినెంట్ జనరల్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ప్రోబ్ బిగిన్ అయింది. ఇప్పటికీ అరెస్టుల పర్వం బిగిన్ అయ్యి మనీష్ సిసోడియా గారి దగ్గర నుంచి మొదలయ్యి మాగుంట రాఘవరెడ్డి వరకు చాలా మంది అరెస్టులు జరిగినాయి. చాలా మంది అప్రూవర్స్ గా మారారు. విచారణ సంస్థ న్యాయస్థానాల్లో పదే పదే ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తా ఉంది. ఈ ఛార్జ్ షీట్లు దాఖలు చేసే సందర్భంలో విచారణకు సంబంధించిన వాస్తవాలను కూడా విచారణలో వాళ్ళ ఫైండింగ్స్ ని న్యాయస్థానానికి తెలియజేస్తా ఉంది. అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతున్న అంశం ఏంటి అంటే, అసలు ఏమీ జరగకుండానే అసలు నిప్పే లేకుండా పొగొచ్చిందా అంటే లేదు. ఖచ్చితంగా కొంత అక్కడ విచారణకి ఆస్కారం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంత అవినీతి అనేది జరిగింది. ఈ జరిగిన నేపథ్యంలోనే ఈరోజు కవిత గారి చార్ట్ అకౌంటెంట్ని అరెస్ట్ చేశారు, అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్ట్ చేశారు, అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు, శరచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు, మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. వీళ్ళ వైపు నుంచి 100 కోట్ల రూపాయలు అక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా వీళ్ళే అప్రూవల్ గా మారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలోనే కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కవిత గారి వైపు నుంచి 10 ఫోన్లు మార్చారు అని చెప్పనే నిర్దిష్ట సమాచారాన్ని కూడా విచారణ సంస్థలు వెలికి తీయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏదో కొంత అక్కడ తప్పుడు వ్యవహారం జరిగిందనేది అర్థమవుతుంది. అయితే ప్రజలు ఆశిస్తున్నది, మీరు నేను ఆశించేది ఏంటి అంటే, ఎస్, జరిగింది. కానీ ఈ జరిగిన సంఘటనలో కనీసం కేజ్రీవాల్ గారి పాత్ర అయినా లేకుండా ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాం. ఎందుకు అని అంటే, కేజ్రీవాల్ గారి రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజున అన్నా హజారే గారు మొదలుపెట్టిన లోక్పాల్ బిల్లు ఉద్యమ నేపథ్యంలో కేజ్రీవాల్ గారు ఒక ఉవ్వెత్తున ఎగిసి రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ గా, ఐఆర్ఎస్ అధికారిగా, దేశంలో ఆదర్శ భావాలు కలిగిన యువతరం ప్రతినిధిగా తను రావటం జరిగింది. దాదాపుగా దశాబ్ద కాలానికి పూర్వం. ఆయనకి ఇప్పుడు 53 సంవత్సరాల వయసు. అంటే ఎర్లీ 40s లో ఆ రోజు మధ్యతరగతి ప్రతినిధిగా ప్రజలు ఆయన్ని భావించారు. ఆయన సూటిగా స్పష్టంగా చేస్తున్న ప్రసంగాలు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రసంగాలు, ప్రభుత్వాలని వాళ్ళ లోపాలని ఎత్తి చూపుతున్న విధానాన్ని ప్రజలు ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఢిల్లీ లాంటి అత్యున్నత లిటరసీ పర్సంటేజ్ కలిగిన ప్రాంతంలో 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 67 స్థానాలతో ఆయన అధికారం కట్టబెట్టడం అంటే మామూలు ఇష్యూ కాదు. ప్రజలు అంతగా ఆయన ఓన్ చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో పరిపాలనా పరంగా కూడా కేజ్రీవాల్ గారు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అక్కడ విద్య, వైద్యం, తాగునీటి
అంటే సివిక్ కమ్యూనిటీస్ విషయంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు, వీటిని వీలైనంత వరకు ప్రజలకు చేరువ చేయాలి అని చెప్పని, వాటిని చౌకగా ప్రజలకు అందించాలి అని చెప్పని ఆయన తీసుకున్న చొరవ ప్రజల్లో పూర్తి ఆమోదం రప్పించింది. ఆయనకి ప్రజల్లో ఒక యాక్సెప్టెన్స్ రప్పించింది. ఆయనకి ప్రజల్లో పెరిగిన యాక్సెస్ దృష్ట్యానే ఇవాళ పంజాబ్ రాష్ట్రం కూడా ఆయనకి దక్కడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో, ఎందుకంటే పంజాబ్ లో సుదీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి అక్కడ రాజకీయంలో బలంగా వేళ్ళూనుకొని ఉన్న అకాలీదళ్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వీటిని తోసిరాదని చెప్పని ఇవాళ అంతటి థంపింగ్ మెజార్టీ తోటి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ అధికారం కట్టబెట్టారు అని అంటే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓన్ చేసుకున్నారు. గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్స్పాన్షన్ బిగిన్ అయింది. ఇటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా అదే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు అరెస్ట్ అయ్యారన్న వార్త దేశాన్ని నిశ్చేష్లం చేసింది. అంటే ఆదర్శ భావాలతో రాజకీయం జరగాలి అని చెప్పని ఆశించే సగటు మధ్యతరగతి జీవి కేజ్రీవాల్ గారు కూడా ఆ తానులో మొక్కేనా? అదే రాజకీయ పోరాడికి ఆయన కూడా అలవాటు పడ్డా? వేరే రాష్ట్రాల్లో రాజకీయాన్ని విస్తరించుకోవడం కోసం తనకి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరిచి డబ్బు లంచాలుగా తీసుకొని ఆ డబ్బు ద్వారా రాజకీయం చేయడం అనేది కేజ్రీవాల్ కూడా మొదలు పెట్టాడా అని చెప్పని వార్త ఇవాళ దేశంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నేను అంటే ఇందాక చెప్పింది అందుకే, కనీసం కేజ్రీవాల్ గారైనా నిర్దోషిగా బయటకు రావాలి. అంటే ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ ఒక కొత్త నాయకుడు ఆదర్శ భావాలతో నేను రాజకీయం చేస్తానని ముందుకొచ్చిన వాళ్ళని స్వాగతిస్తున్నారో, ఆశీర్వదిస్తున్నారో, వాళ్ళకైనా సరే మకిలి అంటలేదు అన్న నమ్మకం ప్రజల్లో బలపడాలి. లేదు అని అంటే రేపటి రోజున కేజ్రీవాల్ గారి స్థానంలో ఇంకొకరు ఎవరైనా మేము నా ఆదర్శవంతమైన రాజకీయాన్ని సమాజానికి అందిస్తాము, అద్భుత పరిపాలన అందిస్తాము అని చెప్పని ముందుకొచ్చిన ప్రజలకు విశ్వసించరు. అంటే ఇవాళ వ్యవస్థల పట్ల, వ్యక్తుల పట్ల నమ్మకం కోల్పోయిన రోజున అది ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతుంది. ఇవాళ మనం 75 సంవత్సరాల ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకున్నాం, 100వ సంవత్సరం వైపు అడుగులేస్తున్నాం, ఆదర్శ సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం, ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో కొత్త జనరేషన్ యువత రాజకీయం పట్ల విశ్వాసం కోల్పోతే, నాయకుల పట్ల నమ్మకం కోల్పోతే, ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి విశ్వాసం దెబ్బతింటే ఖచ్చితంగా రేపటి రోజునది దేశానికే పెను నష్టంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు ఆయన తానులో ముక్క కాదు, ఆయన నిజాయితీగానే ఉన్నారు, ఆయనైనా తప్పు చేయలేదు అన్న భావన సమాజానికి కలిగించాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు రాజకీయం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల వ్యవస్థ పట్ల యువతరానికి విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి.